గత 17 ఏళ్లుగా ప్రతి వేసవి కాలంలో చిన్నారులకు ఈత శిక్షణ అందిస్తూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ అభినందించారు. ఈత అనేది కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే క్రీడ అని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈత నేర్పించడం ద్వారా వారిలో ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి కాలంలో నెల రోజుల పాటు నిర్వహించే ఉచిత ఈత శిక్షణ శిబిరం ఈసారి కూడా విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ హాజరై చిన్నారులను అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఈత పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. గత 17 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వేలాది మంది చిన్నారుల్లో ఈతపై అవగాహన కల్పిస్తున్న అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈతపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ప్రమాద సమయాల్లో ఈత ప్రాణాలను కాపాడగల నైపుణ్యమని అన్నారు. చిన్నారులు చదువుతో పాటు క్రీడలోనూ రాణించాలని, క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ, తమ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు స్ఫూర్తితో మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన సమాజంలో తోటి వారికి ఎంతో కొంత ఈత నేర్పిస్తే పిల్లలు రేపటి రోజున మంచి ఏకాగ్రతతో చదువుకుంటారని, వాళ్లలో ఆత్మధైర్యం పెరగటానికి ఉపయోగపడుతుందని గత 17 ఏళ్లుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు వేసవి కాలంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ 17 ఏళ్ల కాలంలో సుమారు 5,000 మంది పిల్లలకు ఈత శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీనితో పాటు గత 27 ఏళ్లుగా ఈత పోటీలను కూడా కృష్ణా నదిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తమ సేవా కార్యక్రమాలను ఇదే రీతిలో కొనసాగిస్తామని చెప్పారు. మరి కృష్ణా నది తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చిన్నారులందరికీ కూడా దాదాపు 190 మందికి చిన్నారులకు ఒక నెల నుంచి కూడా ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసి వారి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా మరి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం, వారందరూ కూడా నేను విధంగా మనస్ఫూర్తిగా టీం అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి కూడా చూసుకుంటే ఈ అసోసియేషన్ దాదాపు 2,300 మంది సభ్యులతో మరి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కాకుండా సమాజంలో ప్రజలందరూ కూడా బాగుండాలని ఆలోచనతో వారి యొక్క ఆరోగ్యాన్ని మరి కాపాడుకునే విధంగా ఈ స్విమ్మింగ్ పిల్లలందరికీ నేర్పించడం నిజంగా అది చాలా అభినందనీయం. అది అంటే ప్రభుత్వాలు కూడా చేయలేనిది, ఎందుకంటే ఒక సాహసంతో కూడిన కార్యక్రమం చేసేది ఇది కార్యాచరణ. దీన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. అదేవిధంగా ఏదైతే 190 మంది పిల్లలను వారందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా ఈ రోజున మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నేను కూడా మరి నరసాపురం శాసనసభ్యులు కూడా నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు చిన్నారులందరినీ కూడా నేను వారు నేర్చుకున్నటువంటి చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని మరి గుర్తించే విధంగా కూడా మీరందరూ కూడా యువతందరూ కూడా పిల్లలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మరి దీనికి చైర్మన్గా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు కూడా మరి ఆయన కూడా గతంలో నరసాపురం మా పార్లమెంట్కి ఎంపీగా చేసిన సందర్భం, ఆయనతో పనిచేసిన సందర్భాలు కూడా మాకున్న కలిసి చాలా మంచి వ్యక్తి, మరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అయినా మరి అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ టీం అసోసియేషన్ అందరూ కూడా మరి ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా వారందరూ కూడా కష్టపడి సహకరిస్తున్న వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినట్టు టీంకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పిల్లల వేసవి ఈత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన బొమ్మడి నారాయణ నాయకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అండ్ నరసాపురం శాసనసభ్యులకి మీడియా ద్వారా కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు స్ఫూర్తి ప్రదాత, మా అందరికీ ఆదర్శనీయులు, మా అసోసియేషన్ లైఫ్ చైర్మన్ శ్రీ గోకరాజు గంగరాజు గారు వారి స్ఫూర్తితో, వారి సూచనతో మనం ఈత కొట్టడం, మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మన సమాజంలో కూడా మన తోటి వారికి కూడా ఎంతో కొంత ఈ ఈతను మనం నేర్పిస్తే పిల్లలు రేపటి రోజున మంచి ఏకాగ్రతతో చదువుకోవడానికి, వాళ్ళ ఆత్మశైర్యం పెరగడానికి ఉపయోగపడుతుందని మరి గత 17 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పిల్లలకి వేసవి ఈత శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈత శిక్షణ శిబిరం జరిగే కాలంలో పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి పాలు, గుడ్లు, బిస్కెట్లు అనేక రకాలుగా ఆహార పదార్థాలు వాళ్ళు నీరసం అవ్వకుండా చక్కగా వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. మా ఇందులో ఒక 60 మంది పైన వాలంటీర్స్ మా వాళ్ళు రెస్క్యూ టీమ్గా పనిచేస్తూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటూ మరి 28 రోజుల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాము.
మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారుగా ఈ 17 సంవత్సరాల్లో 5,000 మంది పిల్లలకి మేము ఈత నేర్పించామని గర్వంగా కూడా మేము చెప్పుకుంటున్నాం. దీనికి మాకు ముందుండి ఎంకరేజ్ చేసి వారి స్విమ్మింగ్ పూల్లో కూడా గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్, మరి అక్కడ ఈత నేర్పించేవాళ్ళం. ఈ సంవత్సరం పూల్లో చిన్న రిపేర్ వర్క్ ఉండడం వల్ల ఆక్వాడైల్స్లో పెట్టాము. అలాగే ఈత పోటీలు కూడా మేము ప్రతి ఏటా గత 27 సంవత్సరాల నుంచి విజయవాడ దుర్గాఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ చివరి వరకు 1.5 కిలోమీటర్ల ఈత పోటీలు మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ పోటీల్లో 7-8 రాష్ట్రాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చి పోటీదారులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఈవెంట్లో కూడా 632 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొన్నారు. మరి ఇదన్నిటికీ మాకు అండదండగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా చైర్మన్ గారికి కూడా మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 30 ఇయర్స్ క్రితం స్థాపించబడింది. నేను చార్టర్ సెక్రటరీ, అంటే బిగినింగ్ నుంచి నేను సెక్రటరీగా ఒక 7 ఇయర్స్ ఉన్నాను. దీని బైలాసు, దీని ప్రోగ్రెస్కి కారకుడిన మా ప్రెసిడెంట్ గారు సాయిబాబా నోమోర్ అనుకోండి. ఆయనతో కలిసి నేను ఇక్కడ చక్కగా ఒక డిసిప్లిన్డ్ వేలో సొసైటీకి ఉపయోగపడుతూ చాలా కార్యక్రమాలు చేపట్టి సక్సీడ్ అయ్యాం. లేటర్ ఆన్ నాకు 7 ఇయర్స్ చేసిన తర్వాత ఇంకొకరికి దారి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రెసిడెంట్ సెక్రటరీ మారటం జరిగింది. దీని ప్రోగ్రెస్ కోసం ఒక ఆయన నాకు ఒక 5 lakhs కూడా చేతికిచ్చి దీని ప్రోగ్రెస్ కోసం మీరు ఏదైనా ఖర్చు పెట్టండి అని ఇవ్వటం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ఆక్వా డెవిల్స్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫర్ ప్రోగ్రెస్ ఏది అనుకున్నా అది కార్యరూపంలో చేయటానికి మిత్రులు అందరూ సహకరించి దీని ప్రోగ్రెస్ కోసం తహతలాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం. ఈ ఎవరైతే ఇవాళ హోస్ట్ చేస్తున్నాడో ఆటో నగర్ ఆయన చిన్ని చిదంబరం ఇద్దరు కూడా ఈ ప్రోగ్రెస్లో భాగస్థులు. వాళ్ళు మా వెంట ఉండి ఇంత ఈ రకంగా రావడానికి కారకులైన వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.